సో ఆ జర్నీని మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? అంటే ఆర్ యూ సాటిస్ఫైడ్ ఆర్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్? వెరీ సాటిస్ఫైడ్ అండి, వెరీ సాటిస్ఫైడ్. ఎందుకంటే కంపల్సరీ ఏదో మనం ప్రూవ్ చేసుకుందాం అని వస్తాం. ఓకే. బట్ ప్రూవ్ చేసుకునే ప్రాసెస్ జర్నీలో మనకి ఎవరైతే తారసపడతారో అది ఇంపార్టెంట్ మెయిన్గా. సో మన జర్నీ మనం కలిసే మనుషులను బట్టే అది డెస్టినేషన్ అనేది చేరుకుంటూ వెళ్తాం. సో నేను కలిసిన అందరూ కూడా ఇప్పటికీ నాకు ఆత్మీయుల కిందే ఉన్నారు. ది బెస్ట్ దొరికారు నాకు, ఫ్యామిలీ లాగే నాకు దొరికిన వాళ్ళందరూ ఏదైతే మూవీస్ త్రూ లేకపోతే అసోసియేట్ అయ్యి ఈ 15 yearsలో ఫ్రెండ్స్ అయ్యారు, ఫ్యామిలీ అయిపోయారు. సో బ్యూటిఫుల్ ఫ్యామిలీలో నా తయారైంది, నా డైరెక్టర్లు కానీ, నా ప్రొడ్యూసర్స్ కానీ, ఇంకా యాక్టర్స్ కానీ వీళ్ళందరూ. సో ఈ ఆపర్చునిటీ రావడానికి ఇంత టైం పట్టింది. ఇటువంటి ఆపర్చునిటీ కోసం చాలామంది ఇంకా చాలా రోజులు కష్టపడినా దొరకకపోవచ్చు. సో ఎక్కువ ఆలోచించేసి ఎక్కువ మనం కొలమానం పెట్టేసుకోకుండా ఉన్నదాంతో ఎంజాయ్ చేసే టైప్ అయింది నేను ఇప్పుడు. బట్ మంచి స్పేస్లో నాకు నచ్చిన కథలు నేను ఎలా అనుకుంటే అలా చెప్పుకోగలిగే విసులుపాట దొరికింది నాకు. సో వెరీ హ్యాపీ. సో కీ టేక్ అవే ఏమైనా ఉందా? అంటే 15 years జర్నీ ఒక లైన్లో సమ్మరైజ్ చేసుకున్నా అనుకుంటే, అంటే అది ఎవరికన్నా లేకపోతే నాకా, లేకపోతే ఏం నేర్చుకున్నారంటే ఇండస్ట్రీ బయట నుంచి చూసినప్పుడు ఇండస్ట్రీ ఒకలాగా ఉంటుంది, 15 yearsలో ఏం అసలు సమ్మరైజ్ చేసుకుంటే? నేను వచ్చే టైంకి ఇండస్ట్రీ ఒకలా ఉందండి. ఇప్పుడు చాలా, అంటే అప్పుడు కొంచెం ఎడ్యుకేటెడ్ తక్కువ ఉండేవారు. ఇప్పుడు మీరు డౌన్ ద లైన్ ఒక 7-8 ఏళ్ళ నుంచి చూసుకుంటుంటే అందరు బాగా చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. అంటే చదువు ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏదో ఐఏఎస్లు ఐపీఎస్లు అని కాదు, జ్ఞానం అంటే విలువలు ఇవ్వటం మనుషులకి, అదంతా బాగా పెరిగింది. సో అది మంచి చేంజ్ ఇప్పుడున్న ఇది. ఓపిక్గా ఉండి కష్టపడితే ఇక్కడ ఎవరన్నా సక్సెస్ అయిపోయి అంత స్పేస్ ఉంది. సో అదైతే ఓపిక ఒకటే, నేను కష్టం ఒకటే నిజంగా నమ్ముకున్నా. చాలాసార్లు చాలామంది ఇంకెన్ని రోజులు రా నువ్వు ఇంకా సినిమాలు అంటున్నావు అని చెప్పి చాలాసార్లు అన్నోళ్ళు ఉన్నారు. బట్ ఎక్కడ నేను ఇంకా సెకండ్ థాట్ అనేది లేకుండా అలాగే నమ్ముకుని అలాగే కష్టపడుకుంటా వచ్చిన వర్క్ని 100% మనసు పెట్టి చేస్తూ ముందుకు వచ్చాను. సో వెరీ హ్యాపీ.